వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అప్ ఫ్రెండ్ న్యూస్కు స్వాగతం. నేను గోలివాడ ప్రసన్న కుమార్. ముందుగా హెడ్లైన్స్. పాష మైలారంలో పేలుడు ఘటన, 37కు చేరిన మృతుల సంఖ్య. తూర్పుగోదావరిలో ఏపీ సీఎం పర్యటన, లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, 8 రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. సంగారెడ్డి జిల్లా పాష మైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 37కు చేరింది. సిగాచి ఇండస్ట్రీస్కి చెందిన రసాయన కర్మాగారంలో పేలుడుతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో వర్షం పడుతున్నా కూడా సహాయక చర్యలు రాత్రి వరకు కొనసాగాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖతో కలిసి సహాయక బృందాలు మృతదేహాల వెలికితీతకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రకటన వెలువడింది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించనున్నారు. గాయపడిన బాధితులను పరామర్శిస్తారు. పరిస్థితిపై సమగ్ర నివేదిక తీసుకున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. సంఘటనా స్థలంలో విషపూరిత వాయువుల వాసన లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పక్కన ఉన్న ఇతర పరిశ్రమలను కూడా తాత్కాలికంగా మూసివేశారు. పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాష మైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 37కు చేరింది. సిగాచి ఇండస్ట్రీస్కి చెందిన రసాయన కర్మాగారంలో పేలుడుతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో వర్షం పడుతున్నా కూడా సహాయక చర్యలు రాత్రి వరకు కొనసాగాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖతో కలిసి సహాయక బృందాలు మృతదేహాల వెలికితీతకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాష మైలారం పారిశ్రామిక వాడలో జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 37కి అయితే చేరింది. ప్రస్తుతం 35 మంది చికిత్స పొందుతున్నారని, మరో 7 పరిస్థితి విషమంగా ఉందని కలెక్టర్ ప్రావీణ్య అయితే తెలిపారు. 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని, రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సింగరేణి టీం పాల్గొన్నదని వివరించారు. ధృవ ఆసుపత్రిలో 9 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారని, ఇంకా 7 పరిస్థితి విషమంగా ఉందని కలెక్టర్ అయితే తెలియజేశారు.
వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పేసి కూడా వివరించడం జరిగింది. అయితే ధృవ ఆసుపత్రికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వెళ్లనున్నారు. పేలుడు దాటికి దాదాపు 2 కిలోమీటర్ల మేరకు భవనాలు కుంపించాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు అయితే గురి చేసింది. సింగాజీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేరడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది. రియాక్టర్ భారీ శబ్దంతో పేరడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల అవతలికి అయితే ఎగిరిపడ్డారు. దీంతో పాటు పేలుడు దాటికి రియాక్టర్ లో ఉన్న భవనంతో పాటు అడ్మిన్ బిల్డింగ్ సైతం పూర్తిగా ధ్వంసమైంది. మరికొన్ని భవనాలకు ఏదైతే పగుళ్లు రావడంతో ముతుళ్లలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సైతం ఉన్నట్లు అధికారులు అయితే వెల్లడించారు. ప్రసన్న, లెనిన్, ఏదైతే ప్రమాదం జరిగిందో ఇది కంపెనీ యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగిందనుకోవచ్చా? నిపుణులు ఏం చెప్తా ఉన్నారు? అయితే ఖచ్చితంగా కొంత నిర్లక్ష్యం అనేది ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్నది. ఎందుకంటే ఏదైనా సమస్య ఎదురవుతుందంటే ముందస్తు జాగ్రత్తలు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా యజమాన్యం పైన ఉంటది. కాబట్టి ఖచ్చితంగా నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా. సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఆ విషయాలు ఏమని తెలుసా? నిజంగా అయితే ఏదైతే పాషం మైదారానికి సంబంధించినటువంటి ఏదైతే ఘటన పైన సీఎం అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు పటాన్ చెరువుకి అయితే వెళ్ళనున్నారు. సిగాచి పరిసరంలో ఏదైతే పటాన్ చెరువు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను అయితే పరామర్శిస్తారు. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్. రుతుపవన ప్రభావంతో దేశంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లోని ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభించింది. రానున్న 6 నుంచి 7 రోజుల వరకు ఈశాన్య, మధ్య, తూర్పు భారతావనిలో చాలా చోట్ల భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వరద పరిస్థితులు ఎదుర్కొనే అవకాశమున్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో పలు చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించారు. రానున్న నెల రోజుల్లో తెలంగాణ సహా దేశంలోని చాలా ప్రదేశాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. అయితే ఈశాన్య, తూర్పు భారతాల్లో పాటు దక్షిణాదిలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుందని వెల్లడించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు పలుచోట్ల విధ్వంసం సృష్టించాయి. భవనాలు కుప్పకూలాయి, కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. ఒడిశాలో ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. దేశ రాజధానిలో తేలిక నుంచి ఒక మోస్తరు వరకు వర్షాలు కురిశాయి. చండీగఢ్తో పాటు పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే దేశమంతటా విస్తరించాయి. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం పెరిగిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఏపీ, తెలంగాణలపై విస్తరించింది. దీంతో గత 24 గంటలుగా అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఈ అల్పపీడనం బలపడడంతో పలు జిల్లాలకు తెలంగాణ వెదర్ మ్యాచ్ రెడ్ అలర్ట్ జారీ చేశారు.
నేటి నుంచి మరో 3 రోజుల వరకు తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో తరచుగా వర్షాలు కురుస్తాయి. మొత్తం మీద నేడు ముసురుతో పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు ఆయన అంచనా వేశారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మేడ్చల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం మొత్తం చల్లగా మారింది. అలాగే పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల వారికి పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. పవన ప్రభావంతో మాత్రం దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభించనుకోవచ్చు. రానున్న 6 నుంచి 7 రోజుల కాల వ్యవధిలో మాత్రం ఈశాన్య, మధ్య, తూర్పు భారతంలో చాలా చోట్ల భారీ వర్షాలు కొనసాగితే మాత్రం వాతావరణ శాఖ మాత్రం పేర్కొనుకోవచ్చు. అంతేకాకుండా ఈ చూసుకుంటే మాత్రం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ 2 రాష్ట్రాలు చూసుకున్నా కూడా మాత్రము గత 3 రోజులుగా మాత్రము మేఘాలు మొత్తం కమ్ముకొచ్చాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా మాత్రం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా తెలంగాణ చూసుకుంటే మాత్రము కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే జిల్లా ఎస్పీలు కానీ జిల్లా కలెక్టర్లు కానీ ఆయా జిల్లాలో ఉన్న ఆయా మండలాల్లో ఉన్న అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఎప్పుడు ఎటువంటి సమయంలో ఈ వాతావరణ శాఖ ఇటువంటి సమావేశం అంటే వాతావరణంలో ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి ముందస్తుగానే అధికారులందరినీ అలర్ట్ చేయడం జరిగింది. చూసుకుంటే మాత్రము గతంలో చూసుకున్నాము గత వర్షాకాల ప్రభావం మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 గ్రామాలతో మాత్రం నీట మునిగిపోయిన నేపథ్యం ఉంది. అంతేకాకుండా మాత్రం ఏపీలో సైతము 3 ప్రాంతాలు కూడా నీట మునిగిన సమస్యలు లేకుండా అటువంటి సంఘటన పునరావృత కాకుండా ఇటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రులు అలాగే జిల్లా కలెక్టర్ సైతం మాత్రం వాళ్ళకి అనుసంధానంలో ఉన్న అధికారులతో చర్చలు జరపడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో మాత్రం ప్రతి ఒక్కరూ వెంటనే స్పందించాలి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ప్రకటించడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే మాత్రం వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే మాత్రం అధికారులు వెంటనే అలర్ట్ కావడము, ఎక్కడ ఏ సమస్య ఉందో ఆడికి కలిసి ఆ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చే ప్రణాళికలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీలు, జిల్లా సిఈలతోటి, ఎస్ఐలతోటి సమీక్ష సమావేశం నిర్వహించకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలకు రిస్క్ టీంలను సైతం ఇప్పటికెక్కడ పంపించి ఎక్కడ ఈ వాటర్ ఫ్లో ఉంటుందో అంటే ఎగువ ప్రాంతం నుంచి దిగువకు ఎక్కువ వాటర్ శాతం ఎక్కడ వస్తుందో ఆ ప్రాంతాల మాత్రం ఇప్పటికే చుట్టుముట్టడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం జిల్లా యంత్రం ఇప్పటికే పక్కన ప్రణాళికలతో ముందుకు కొట్టాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సుధాకర్. ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి పథకాలను అమలు చేస్తున్నారు. బహిరంగ సభలు, సచివాలయం నుంచి కాకుండా గ్రామాల్లోకి వెళ్లి పథకాన్ని అమలు చేస్తూ ప్రజల అభిప్రాయాలను సైతం తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రబాబు స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవాళ రాత్రి ఆయన కుప్పంలో బస చేయనున్నారు. అంతేకాకుండా రేపు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. రేపు రాత్రి ఉండవల్లిలోని తమ నివాసంలో బస చేయనున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లను సైతం 1వ తేదీనే పంపిణీ చేస్తోంది. పెన్షన్ల పంపిణీని స్వయంగా చంద్రబాబే ప్రారంభించనున్నారు.
ఇవాళ సీఎం తూర్పుగోదావరి జిల్లా మలకపల్లికి రానున్నారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. అనంతరం 4 గ్రామ సభల్లో సీఎం పాల్గొంటారని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఆదివారం స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సీఎం పర్యటనలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని భద్రతాపరమైన ఏర్పాట్లపై చర్చించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రానున్న 24 గంటల సమయాన్ని వృధా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే పెన్షన్ పంపిణీ కోసం లబ్ధిదారుల గుర్తింపు మార్గదర్శులతో లబ్ధిదారుల కుటుంబాలతో సీఎం ముఖాముఖి సంబంధించి పర్యవేక్షించారు. గ్రామ సభ వేదిక ద్వారా ప్రజలను గ్రామస్తులను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. సీఎం హోదాలో తాళ్లపూడి మండలానికి చంద్రబాబు ముచ్చటగా 3వసారి రానున్నారు. 2003 నవంబర్లో తాడిపూడి ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు వచ్చారు. రెండోసారి 2018 జనవరిలో జన్మభూమి కార్యక్రమానికి హాజరయ్యారు. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఉదయం 11 గంటలకు సమావేశమవుతుంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జాతీయ భద్రత, వాణిజ్యం, వ్యవసాయం రంగాలతో పాటు పలు కీలక రంగాలపై చర్చ సాగనుంది. రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ప్రతిపాదనలపై చర్చించి కేంద్రం పచ్చ జెండా ఊపనుంది. పలు కీలక ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయనుంది. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఉదయం 11 గంటలకు సమావేశమవుతోంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జాతీయ భద్రత, వాణిజ్యం, వ్యవసాయ రంగాలలో పాటు పలు కీలక రంగాలపై చర్చ సాగనుంది. రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ప్రతిపాదనలపై చర్చించి కేంద్రం పచ్చ జెండా ఊపనుంది. పలు కీలక ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయనుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.